తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అలాగే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ 2023లో సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యల మీదన మద్రాస్ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఏదైతే ఉదయనిధి వ్యాఖ్యలను విమర్శిస్తూ బీజేపీ నేత అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మీద దాఖలైన కేసును హైకోర్టు కొట్టేసింది. ఉదయనిధి 2023లో చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మాలవీయ చేసిన పోస్టు నేరం కిందకి రాదని, సనాతన ధర్మాన్ని అనుసరించేవారే లక్ష్యంగా చేసిన రెచ్చగొట్టే ప్రసంగానికి అది ప్రతిస్పందన మాత్రమే స్పష్టం చేసింది. ఉదయనిధి ఉపయోగించిన పదజాలం మీద అసహనం వ్యక్తం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు విద్వేషపూరితమైనటువంటి ప్రసంగం కిందకు వస్తాయి. తమిళనాడులో మంత్రి చేసిన వ్యాఖ్యల మీద ఎందుకు ఎలాంటి కేసు నమోదు కాలేదు, ఇతర రాష్ట్రాల్లో కొన్ని కేసులు నమోదైన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాస్తవంగా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ సామాజిక న్యాయానికి వ్యతిరేకం అంటూ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత నుంచి కూడా సనాతన ధర్మాన్ని గురించి దారుణమైనటువంటి మాటలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితులలో జరుగుతున్నది. చాలా సంచలనాత్మకమైన అంశం.